ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఫైనల్ కు ముందు స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు బాధను దిగమింగకముందే యువ రెజ్లర్ అంతిమ పంఖాల నిషేధానికి గురైంది. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అంతింపై ఏకంగా 3 ఏళ్ల నిషేధం విధించింది. క్రమశిక్షణ చర్యలో భాగంగా భారత రెజ్లర్ కు ఏఓసీ ఈ శిక్ష వేసింది. ఇక క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు అంతింపై ఐఓసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ రెజ్లర్ చర్యను తీవ్రంగా పరిగణిస్తూ 3 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఫైనల్ కు ముందు స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు బాధను దిగమింగుకోకముందే యువ రెజ్లర్ అంతిమ పంఖాల నిషేధానికి గురైంది. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అంతింపై ఏకంగా 3 ఏళ్ల పాటు నిషేధాన్ని విధించింది. క్రమశిక్షణ చర్యలో భాగంగా భారత రెజ్లర్ ఐఓఏ ఈ శిక్ష వేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు అంతింపై ఐఓసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ రెజ్లర్ చర్యను తీవ్రంగా పరిగణిస్తూ 3 ఏళ్ల పాటు నిషేధం విధించింది.